గాయ్స్, నేను మీ ఎస్జి శంకర్. ఇవాళ వచ్చేసి వింటర్ వాక్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, కానీ కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అంటే కుదరలేదు. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల, సో కంటిన్యూస్ సిఎస్ అవన్నీ ఉండడం వల్ల కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. సో దానికి తోడు నా దగ్గర మైక్ కూడా ఇంతకుముందు ఉండే, ట్రిప్కి వెళ్ళడం వల్ల ఆ మైక్ కూడా పోయింది. సో అందుకని మైక్ కోసం వెయిట్ చేసి ఇప్పుడైతే మైక్ అయితే ఆర్డర్ చేసిన 12 days తర్వాత అయితే వచ్చింది నాకు ఫ్లిప్కార్ట్ నుంచి. మైక్ వచ్చేసి గ్రీనారో నుంచి అనమాట. చూడండి, గ్రీనారో నుంచి ఇది P10 Pro వర్షన్ అనమాట. సో నాకు ఇది వచ్చి అప్రాక్సిమేట్లీ 1980 రూపీస్ అయితే పడింది. సో ఇది వచ్చేసి మొబైల్ వర్షన్ అనమాట. మొబైల్ వర్షన్ వచ్చి 1900 ఉంది. అండ్ ఇంకోటి వచ్చి కెమెరా, మొబైల్ అన్నిటికీ సంబంధించింది. సో అది వచ్చి దాదాపు 2400 వరకు ఉంది. సో నాకు ఇది సరిపోతుందని అయితే ఇది తీసుకున్నాను. సో మనం ఇదైతే అన్బాక్స్ చేద్దాము. చూడండి, మైక్ లోపల వచ్చేసి ఇట్లా ఉందన్నమాట. సో ఇది వచ్చి నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్ దగ్గర వాడు ఓపెన్ చేసి చూసాడు అనమాట మైక్ ఎట్లా ఉంటుందో. సో తర్వాత ఇంకా నేను ఓపెన్ చేయలేదు. అండ్ చూడండి, మైక్ లోపల ఒక మొబైల్ ఇచ్చాడు అనమాట, మొబైల్కి ప్లగ్ చేసుకోవడానికి రిసీవర్ అనమాట. సో దాంతోపాటు 2 మైక్స్ ఇచ్చాడు. ఇది ఒక మైక్ అండ్ ఇది ఒక మైక్. దీంతోపాటు దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనికి మ్యాగ్నెటిక్ క్లిప్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇట్లా మ్యాగ్నెట్ చేసుకోవచ్చు, అంటే ఇట్లా షర్ట్ కూడా పిన్ చేసుకోవచ్చు. మైక్స్ కొంచెం షేక్ చేస్తే కొంచెం షేక్ అవుతుంది అనమాట, సౌండ్ వస్తుంది షేక్ అవుతున్నట్టు, కానీ ఏం పడట్లేదు. మ్యాగ్నెటిక్ బాగానే వర్క్ అవుతుంది. సో కింద అయితే ఏం పడట్లేదు. అండ్ ఆన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 72% ఛార్జింగ్ అయితే ఇచ్చాను అనమాట దీనికి. నేనైతే ఏం ఛార్జ్ చేయలేదు. ఇప్పుడు అయితే మనం యూజ్ చేద్దాం, మైక్ పెట్టి వాయిస్ ఎట్లా ఉందో చూద్దాం. దీనికి 3 level నాయిస్ అవుట్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చాడు అనమాట. సో 3 level క్యాన్సిలేషన్ చూద్దాం, అండ్ ఇన్సైడ్ చూద్దాం రూమ్లో, అండ్ బయటికి వెళ్ళి బయట కూడా చెక్ చేద్దాం అనమాట. సో ఎందుకంటే నేను నెక్స్ట్ నుంచి మా కాలేజ్లో ఉన్న స్ట్రేంజర్స్తో మాట్లాడదాం అని చెప్పి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ షూట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నా. సో అందుకని ఈ మైక్ అయితే ఆర్డర్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ మైక్ని టెస్ట్ చేద్దాం. అండ్ ఈ మైక్ పైన మొత్తం 3 సైన్స్ ఇచ్చారు అనమాట. చూడండి, ఒకటి నాయిస్ క్యాన్సిలేషన్, అండ్ ఒకటి మ్యూట్, అండ్ ఇంకోటి వచ్చి పవర్ ఎంత ఉందో చూసుకోవడానికి మైక్ ఆన్లో ఉందా లేదా అని. హలో గాయస్, వాయిస్ చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇది మైక్ ఆన్ చేసి వాడుతున్న తర్వాత వాయిస్ అనమాట. సో ఇది రూమ్లో ఉంటే వాయిస్ ఇట్లా వస్తుంది. మీకు రీసౌండ్ ఏమైనా వస్తుందో లేదో చూడండి. అండ్ దాంతోపాటు రూమ్ బయటికి వెళ్ళిన తర్వాత మనం వాయిస్ కూడా చూద్దాం. అండ్ ఈ మైక్ ఫ్యూచర్స్ వచ్చి 2000 సెగ్మెంట్లో చాలా 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 బెస్ట్ అనమాట. సో ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే చూసాను అనమాట, ఇది తీసుకుందాం వద్దా ఇంతకు ముందు కూడా వాడింది నేను 900 సెగ్మెంట్లో గ్రీనారో మైకే వాడాను. సో ఇప్పుడు కూడా ఇదే వాడడానికి కారణం ఈ 1980 రూపీస్కి ఈ గ్రీనారో మైక్ అనేది వర్త్ అనమాట. సో అందుకనే ఇప్పుడు ఇది ఇంతకుముందు నేను జస్ట్ నార్మల్ డే బ్లాగ్స్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆపేసి అందుకనే అంత ప్రీమియం మైక్ అనేది ఏం తీసుకోలేదు. సో ఇది కూడా బేసిక్ ప్రైస్లో చాలా ప్రీమియం ఉంది, అందుకనే ఇది తీసుకోవడానికి కారణం. అండ్ ఇప్పుడైతే మనం దీని తర్వాత దీన్ని బయటికి వెళ్ళి రూమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ ఎట్లా ఉందో యాక్చువల్లీ ఇది వచ్చి బయటకు వచ్చి టెస్ట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. సో మనం బయటికి అయితే వచ్చేసాం అనమాట. సో దీంట్లో 3 level నాయిస్ క్యాన్సిలేషన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఎయిర్ అదంతా వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ level 1, level 2, level 3 అయితే టెస్ట్ చేద్దాం బయట. అండ్ ఎంత రేడియస్లో అయితే ఈ వాయిస్ వినిపిస్తుందో కూడా చూద్దాం అనమాట. సో ఈ సైడ్ ఉన్న బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం 2 times లాంగ్ ప్రెస్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఇక్కడ బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది అనమాట నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయితే. సో ఇది level 1 అనమాట. సో చూడండి, మీకు వాయిస్ కొంచెం క్లారిటీ వచ్చిందో లేదో తెలుస్తుంది level 1లో. అండ్ level 2 ఆన్ చేద్దాం. ఇది వచ్చి level 2 నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. వాయిస్ ఇందాక దానికి ఇప్పుడు దానికి కొంచెం తేడా ఉంటుంది. బయట సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ క్యాన్సిలేషన్ అది కొంచెం క్యాన్సిల్ అవుతుంది అనమాట. అండ్ level 2 కూడా అయిపోయింది. level 3 చూద్దాం అనమాట. ఇది level 3 నాయిస్ క్యాన్సిలేషన్. అండ్
రూమ్లో ఉన్నప్పుడు వాయిస్ ఎట్లా ఉంది, బయటకు వచ్చిన తర్వాత లెవెల్ 3 వాయిస్ ఎట్లా ఉందో చూడండి. అండ్ నేను ఆ డౌన్కి వెళ్ళి ఎంత ఎంత మీటర్స్లో ఈ వాయిస్ రికార్డ్ అవుతుందో అది కూడా చూద్దాం అనమాట. సో మనం కిందకి వెళ్దాము. జస్ట్ ఇట్ మేబీ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 20 మీటర్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొంచెం రీసౌండ్ వస్తుంది అనమాట, అటు ఇటు వాల్స్ క్లోజ్గా ఉండడం వల్ల. అండ్ వాయిస్ ఎట్లా ఉందో నేను కూడా వెళ్ళి వీడియోలో చెక్ చేయాలి. మేబీ 20 మీటర్స్ తర్వాత ఇంకో 20 మీటర్స్ కూడా వస్తుంది అనమాట. సో కానీ మనకి ఇది ఎనఫ్ అనమాట ఇంత దూరం. అండ్ ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళిపోదాం, క్యామ్ దగ్గరికి. అండ్ చూడండి సైడ్ నాయిసెస్ కొంచెం. అండ్ ఈ మైక్ 1980 రూపీస్, అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ తక్కువ 2000 సెగ్మెంట్లో ఈ మైక్ అంటే చాలా చాలా బెస్ట్ అనమాట. సో అందుకనే నేను చాలా రీసెర్చ్ చేశాను వేరే మైకులు తీసుకుందాం అని చెప్పి. సో ఇక్కడ నుంచి మన వీడియోస్లో ఎల్పియూ గురించి చాలా అప్డేట్స్ అయితే వస్తాయి, ఎందుకంటే ఎల్పియూ అడ్మిషన్స్ అనేది ఓపెన్ చేసింది అనమాట నెక్స్ట్ ఇయర్కి. సో ఎల్పియూ నెక్స్ట్లో ఎట్లా మీరు ఎగ్జామ్ రాయాలి అండ్ దాంట్లో మీరు స్కాలర్షిప్ ఎట్లా పొందుతారు అవన్నీ నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా డైలీ వ్లాగ్స్ అనేది వస్తాయన్నమాట, కంటెంట్ వేరే. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. అండ్ మీరు కూడా ఈ మైక్ ట్రై చేయాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే పర్చేజ్ చేయొచ్చు. లేదంటే మీరు మన వీడియో చూసి ఏమైనా పర్చేజ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు నేనైతే రికమెండ్ చేస్తాను అనమాట. 2000